యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అని అందరంటారు. కానీ ఈ వీడియోలో నేను కొన్ని ఎవ్వరు చెప్పని నిజాలు మీకు చెప్తా. సో వాచ్ టిల్ ఎండ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకుంటే స్టార్ట్ చేసి ఉన్నా, లేకుంటే ఇంకా స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి వాచ్ టిల్ ఎండ్. ఎందుకంటే దీంట్లో చాలా సీక్రెట్స్ రివీల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొన్ని డ్రీమ్స్ ఉండే. లైక్ నా ఛానల్ గ్రో అవుతుంది, చాలా ఎక్సైటెడ్గా ఉండే. లైక్ ఆఫ్టర్ మానిటైజేషన్ అయిపోతుంది, అందరు నన్ను సపోర్ట్ చేస్తారు, అందరు నన్ను లవ్ చేస్తారని. బట్ రియాలిటీ ఈజ్ నో వన్ టెల్స్. ఒకరోజు నా ఛానల్ కూడా గ్రో అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక నిజం ఏంటంటే, ఈ యూట్యూబ్ జర్నీ చాలా లోన్లీగా ఉంటది. మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతాం. కొన్ని రోజులు మనం ఎంత వర్క్ చేసి ఉన్నా గూడా మనకి సపోర్ట్ దొరకకపోవడం వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. కొన్నిసార్లు క్విట్ చేయాలని గూడా అనుకుంటాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం అనుకుంటాం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనకు చాలా సపోర్ట్ చేస్తారు, మన వీడియోస్ చూస్తారు అని. బట్ రియాలిటీ ఎవరు మన వీడియోస్ పట్టించుకోరసలు. ఫస్ట్ 10 అప్‌లోడ్స్ చేస్తాం మనం. దాంట్లో 0 వ్యూస్, 0 లైక్స్, 0 సబ్‌స్క్రైబర్స్. మోస్ట్‌లీ చేసిన మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మన ముందు చేస్తారు, కానీ తర్వాత వాళ్ళసలు పట్టించుకోరు. మనం లింక్స్ షేర్ చేస్తాం, కానీ వాళ్ళు చూడరు. అసలు పట్టించుకోరు రియాలిటీ. కొన్ని వ్యూస్, కొన్ని లైక్స్, కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తారు ఒక 10-20 అప్‌లోడ్స్ అయిన తర్వాత. అవి గూడా మన ఫ్రెండ్స్ అయి ఉంటారు, దూరమైన ఫ్రెండ్స్. బట్ అలాంటివి మనకి చాలా హర్ట్ చేస్తూ ఉంటాయి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ప్రతిసారి రిఫ్రెష్ చేస్తూ ఉంటాము. వ్యూస్ పెరిగాయా? లేకుంటే లైక్స్ పెరిగాయా? కామెంట్స్ పెరిగాయా? సబ్స్క్రైబర్స్ వచ్చారా? అని. అది మనలో ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. బట్ మనకి అసలు అవి రావు. మనం రిఫ్రెష్ చేస్తూ ఇంకా డీమోటివేటే అయితూ ఉంటాము. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమంటారో తెలుసా? సూపర్ వీడియో, చాలా బాగుంది, మంచిగా చేసినావు, ఇంకా చెయ్యి అని చాలామంది అంటారు. కానీ షేర్ చెయ్యరు, కామెంట్స్ చెయ్యరు, అండ్ లైక్స్ అయితే అసలుకే చెయ్యరు. మళ్ళీ అడిగితే బిజీ ఉన్నా, నేను మళ్ళీ చూస్తా అని అవాయిడ్ చేస్తుంటారు. సో ఇలాంటివి కూడా మన లైఫ్లో చాలా జరుగుంటాయి. మోస్ట్లీ ఒక చిన్న క్రియేటర్ స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకైతే ఇలాంటివి చాలా జరుగుతాయి. అలాంటప్పుడు మనం డీమోటివేట్ అయ్యి ఇంకా చెయ్యొద్దు అని ఆగిపోయే సిచ్యువేషన్స్ కూడా ఇలాంటివి వస్తాయి. జరిగేటప్పుడు ఇంకా ఫ్యామిలీ, పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి ఏమంటారు, ఇది కెరియర్ కాదు, ఫస్ట్ చదువుకో, జాబ్ చేసుకో, నీ ఫేస్‌కి ఇది సెట్ అవ్వదు, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని ఇలాంటి కామెంట్స్ కూడా చాలామంది మన దగ్గరలో ఉన్న రిలేటివ్స్ కానివ్వండి, ఇలాంటి కామెంట్స్ అనేటివి పాస్ చేస్తారు. ఇలాంటివన్నీ విన్న తర్వాత మనం ఆల్రెడీ మోటివేషన్ తెచ్చుకొని ఈ వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళం కూడా డీమోటివేట్ అయిపోతాం, ఎందుకంటే వీళ్ళ వర్డ్స్ వల్ల. సో ఇలాంటి స్టేజ్‌లో మనకి వ్యూస్ ఇంపార్టెంట్ కన్నా మన మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి సెల్ఫ్ డౌట్స్ కూడా వస్తాయి. స్టేజ్‌లో మనకి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే కెమెరా ముందు కూర్చొని నేను మాట్లాడగలుగుతానా? లేకుంటే నా వాయిస్ బాలేదా? నేను బాలేనా? లేకుంటే నాలో టాలెంట్ లేదా? అని ఇలాంటివి మైండ్‌లో మనకి రన్ అవుతూ ఉంటాయి ఇలాంటి టైంలో. కొన్నిసార్లు మనం రికార్డ్ చేస్తాం, కానీ అప్‌లోడ్ చేయడానికి భయమైతది. లేకుంటే డిలీట్ చేసేస్తాం ఆ వీడియోని. ఎడిటింగ్ బాలేదనో, నాలో స్కిల్స్ బాలేదనో మనది మనం సెల్ఫ్ డౌట్ చాలా టైమ్స్ వస్తాయి మనకి సెల్ఫ్ డౌట్స్. మనము ఇలాంటి సిచ్యువేషన్‌లో మెంటల్‌గా స్ట్రెస్‌గా తీసుకోకుండా స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఇంకా మోటివేషన్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే ముందుకెళ్ళలేం కాబట్టి, ఇలాంటి వాళ్ళ మాటలు మనం అక్కడే ఆపేసి ముందు ఇంకా ఏం చేస్తే బావుంటది, క్వాలిటీ, క్వాంటిటీ పెంచుకోవడం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే బావుంటది. ఎందుకంటే నేను కూడా 3 ఇయర్స్ నుండి ఇలానే స్ట్రక్ అయి ఉన్నా ప్రెజెంట్ యూట్యూబ్‌లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయండి, కన్సిస్టెన్స్‌గా పోస్ట్ చేయండి అని అంటారు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే. కానీ కన్సిస్టెన్స్‌తో పాటు మనము రెగ్యులర్‌గా అవే వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే జనాలు కూడా బోర్ అయితారు. ప్లస్ మన సేమ్ రూమ్, సేమ్ బ్యాక్‌గ్రౌండ్, సేమ్ కంటెంట్ ప్రతిసారి పోస్ట్ చేయడం వల్ల కూడా యూట్యూబ్ మన ఆల్గోరిథంని ఫ్రంట్‌కి పుష్ చెయ్యదు. సో కన్సిస్టెంట్ కాదు, ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ కెమెరా అండ్ ప్రాపర్‌గా మీ కంటెంట్ ఉంటే ఏదైనా వైరల్ అవ్వడానికి ఎవ్వరు ఆపలేరు. కానీ ప్రతిసారి ఒకటే వీడియో పోస్ట్ చేయడం గానివ్వండి, రిపీటెడ్‌గా అదే కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల గూడా మనకి వ్యూస్ అనేటివి చాలా తక్కువగా వస్తాయి కాబట్టి ఇలాంటివి అసలు చేయొద్దు. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను ర్యాండమ్‌గా వ్లాగ్స్ షేర్ చేస్తుండే. అంటే ఒక స్పెసిఫిక్ నీష్ అనేది నేను పెట్టుకోలేదు. అంటే నార్మల్‌గా డైలీ వ్లాగ్స్ అలా చేస్తుండే. ఇంతకుముందు ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ డాన్సెస్, ఫన్నీ వీడియోస్ చేస్తుండే. బట్ తర్వాత నాకొక నీష్ దొరికింది. ఇప్పుడు
ఐ కెన్ మోటివేట్ మై సెల్ఫ్. ఈ 3 ఇయర్స్ జర్నీలో నేను నేర్చుకున్న ఈ 3 ఇయర్స్ స్ట్రగల్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఎక్కడొస్తది అండ్ మెయిన్ సిట్యుయేషన్ ఎక్కడొస్తదంటే, మనకి ఈ సిట్యుయేషన్‌లో ఎవ్వరు మోటివేషన్ చెయ్యరు. అందరు డీమోటివేషనే చేస్తారు. ఈ టైంలో మనది మనమే మోటివేషన్ చేసుకొని, ఇంకా ఏం చేస్తే బావుంటది అని మనది మనమే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మోటివేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఈవెన్ క్రియేటర్స్ కూడా ఎవ్వరు గూడా 100 మెంబర్స్‌లో ఒకళ్ళు ముందుకు రావాలని ఎవరు చూడరు. చాలా తక్కువ మంది కాబట్టి, మనది మనమే మోటివేట్ చేసుకొని ముందుకు రావాలని చూసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్‌లో కంపారిజన్ ఎప్పుడు గూడా చేసుకోవద్దు. కంపారిజన్ ఎట్లా ఉంటదంటే మనకు డెస్ట్రాయ్ చేసేస్తది యూట్యూబ్ జర్నీ. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇన్ కేస్ సమ్ అదర్ క్రియేటర్ గ్రో అవుతున్నారనుకో, ఓవర్‌నైట్ గ్రో అయిపోతారు. సో, అప్పుడు మనకి ఏమనిపిస్తాయంటే ఇలాంటి థాట్స్ ఒస్తాయి. నేను ఏం చేయలేదు, నేనేం తక్కువ చేసినా, నాకెందుకొస్తలేవు, వై నాట్ మీ, తనకెందుకొస్తున్నాయి అనంటే ఇలాంటివి కూడా ఒస్తాయి. బట్ ఇలాంటి టైంలో అస్సలు కాంప్రమైజ్ అండ్ కంపేర్ అసలు చేసుకోవద్దు. మన బెస్ట్ మనం నేను చాలా టైమ్స్ ట్రై చేసి 3 ఇయర్స్‌లో క్విట్ చేయాలని నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకున్నా. డీమోటివేట్ అయిపోయిన. మోటివేషన్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేకుండే. బట్ నాకు ప్రతిసారి ఒకటి అనిపించింది. నాలో టాలెంట్ ఉన్నా లేకున్నా నేను ఏదో ఒకటి చేస్తే నా టాలెంట్ నాకు కనిపిస్తది. ప్రెజెంట్ మనకు టాలెంట్ ఉన్నా ఎవరు నోటిఫై చేసి చెప్పరు. ఇది నీ టాలెంట్ అని. మనది మనమే మన టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఎఫర్ట్స్ పెట్టిన ఎఫర్ట్స్ పెడతాం. రిజల్ట్స్ రాకుంటే చాలా బాధైతదని నాకు గూడా తెలుసు. బట్ ఎఫర్ట్స్ ఇన్ని రోజులు పెట్టిండ్రు కదా! ఇంకొన్ని రోజులు పెడితే బావుంటది అని మనం చూసుకొని అప్పుడు క్విట్ జేయడం బెటర్. ఎందుకంటే మనం హాఫ్ ఆఫ్ ది వేలో క్విట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, నేను 3 ఇయర్స్ నుండి కంటెంట్ చేస్తున్నా గదా! నాకొక్కటైతే ఖచ్చితంగా అర్థమైంది. కంపారిజన్ ఎప్పుడు వర్క్ కాదు. ప్లస్ యూట్యూబ్‌లో మనం లైఫ్ అని అనుకుంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. గ్రో మనకు ఓవర్‌నైట్ అయితే ఆఫ్‌కోర్స్ రాదు. మన కంటెంట్, మన క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ బావుంటే ఖచ్చితంగా ముందుకు పుష్ చేస్తది యూట్యూబ్. అండ్ దీంట్లో ఏంటంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు 1 ఇయర్ చేసి ఇప్పుడు నేను ఇంత చేసినా క్విట్ చేసేస్తా, యూట్యూబ్ వేస్ట్ అని అనుకుంటే ఇట్స్ నాట్ వర్కింగ్. బికాజ్ 3 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళకి గూడా ఇంకా మానిటైజేషన్ రాలేదు. మోస్ట్‌లీ వచ్చినాయి. బట్ రేర్ కేసెస్‌లో రాలేవు. సో, అట్లాంటప్పుడు ఖచ్చితంగా మనం ట్రై చేస్తూ ఉంటే ఏదైనా సక్సెస్ ఉంటది. సో, ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు గూడా వదిలేయకండి. కాకపోతే ఇది ఒక పార్ట్ టైమ్ లాగా చేసుకోవడం బెటర్. వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏదంటే అది పడితే చెప్పినా ఆల్గోరిథం వేస్ట్. అది కొన్ని రోజులకే ఉంటది. తర్వాత చేంజ్ అయిపోతది. సో, యూట్యూబ్‌లో కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, హానెస్ట్‌గా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదో వచ్చి చెప్పేస్తా మీకు నచ్చేస్తది. ఫేక్ టాపిక్స్ వచ్చి చెప్తా అంటే ఇట్స్ నాట్ వర్కింగ్. బికాజ్ హానెస్ట్‌గా ఉంటేనే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ వీడియో నువ్వు సైలెన్స్‌గా చూస్తున్నావంటే మేబీ నువ్వు గూడా సేమ్ ఫేజ్‌లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. నో సపోర్ట్, ఫుల్ కన్‌ఫ్యూజన్. ఏ కంటెంట్ జేయాలి? ఏం చేయాలి? ఎలా స్టార్ట్ జేయాలి? ఏం అర్థం కాని మెంటల్ సిట్యుయేషన్. మనం ఫేమస్ అవ్వాలని అవ్వకపోయినా పర్లేదు. కానీ స్లోగా రన్ అయ్యేటివి పక్కా సక్సెస్ అయితాయని ఖచ్చితంగా నమ్ముతా. ప్లస్ స్లో ప్రాసెస్ ఈజ్ ది బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే టాటాయిస్ టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసుంటుంది. సో, స్లో అయినా పర్లేదు సక్సెస్ ఖచ్చితంగా వస్తదని మీరు మోటివేట్ ఎప్పటిదప్పుడు చేసుకుంటూ ఉండండి. సో, మనం లేట్ కాము. జస్ట్ మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నామని అనుకోవాలంతే. ఈ వీడియో మీకు ఎక్కడైనా ఇంత యూజ్‌ఫుల్ అనిపించినా ఒక్క లైక్ చేయండి. అండ్ నాతో పాటు మీరు నన్ను ఈ జర్నీలో ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ. మీ యూట్యూబ్ జర్నీ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మనమందరం ఒక బోట్‌లో ఉన్నాం ఇప్పుడు కంటెంట్ యూట్యూబ్‌లో. సో, ఒకటేసారి వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా నాకు అడగండి. ఎందుకంటే నేను గూడా ఇప్పుడిప్పుడు చాలా థింగ్స్ నేర్చుకుంటున్నాను యూట్యూబ్‌లో.